రామ్నాథ్ గారు, న్యాయమూర్తులపైన ట్రోలింగ్లతో లేకపోతే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు అంటే, న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగుతున్నారంటే ఏంటి వీళ్ళ తెగింపు, వీళ్ళ ధైర్యం ఏంటి? న్యాయ వ్యవస్థపైన ఎవరైనా ఈ రకమైనటువంటి దాడి చేస్తారా? ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్లు విచారించిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఏం ఆ నిర్ణయాలు తీసుకుంటారా? బెయిల్ పిటిషన్లు విచారించే బాధ్యతను సీజే అలాట్ చేసింటారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ బాధ్యత ఈయన నిర్వహించారు. అదేదో కాకుండా ఈయన వీళ్ళ వైసీపీ వాళ్ళ కేసులన్నీ ఈయన లాగేసుకొని అందరికీ బెయిల్ ఇచ్చేస్తున్నారు, స్టేలు ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జ్యుడిషియరీ మీద ఎంత ఒత్తిడి ఉంది, ఎంత దాడి జరుగుతుంది అనడానికి ఒక న్యాయమూర్తి బెంచ్ మీద నా మీద ట్రోల్ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని కూడా చెప్పలేకపోయారు. మరి చెప్తారో ఏమో తెలియదు కానీ చెప్పలేని పరిస్థితి వచ్చి తనకు తాను శిక్ష చేసుకొని నేను ఈ బెయిల్ పిటిషన్లు విచారించండి అని ఇంకో బెంచ్ దగ్గర చూసుకోండి వచ్చే వారం అని చెప్పేసి వెళ్తూ ఉన్నారంటే, అంటే ఒక న్యాయ వ్యవస్థను కూడా ఒక నిస్సహాయ స్థితిలో నెడుతూ ఉన్నారు. అంటే ఎవరైనా మనకి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే అవతల వాళ్ళకి ఇంకా ఎన్ని రోజులు ఇంటారు మీరు జైల్లో? బెయిల్ అనేది ఎవరికైనా కళ్ళు మూసుకునే తీర్పులు ఇవ్వాలా? వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు చూసాం, కళ్ళు మూసుకొని పెట్టిన సెక్షన్లు, వాటిని చూసే తీర్పులు ఇవ్వాలా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది అదే కదా, ఇండైరెక్ట్ గా మేము కేసులు పెడతాము, దీని మీద మీరు ఎవరు బెయిల్ ఇవ్వకూడదు, కనీసం ఎన్ని రోజులు ఇవ్వకూడదు అన్న చెప్పాలి వీళ్ళు. అలా కాకుండా దాడి చేయడం. ఇంకొకటి, ముఖ్యమంత్రిగా ఉండి కుక్కలాగా కుక్క పిల్లలాగా ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారంటున్నారు. చెప్పాలంటే జంతు ప్రేమికులకి ఈ మాటలు చాలా హర్ట్ చేసి ఉంటాయి. ఈవెన్ ఒక కుక్క పిల్లని కూడా అట్లా పక్కన పడేసి పోవచ్చంట, ఏం కాదు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అన్నట్టుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. అంటే అంత సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. అంటే నెగిటివ్ క్యాంపెయిన్ నమ్ముకున్నారు మొత్తానికి. ప్రభుత్వం ఏం చేస్తోంది, మేము ఏం మంచి పనులు చేస్తున్నాం అనేది కాకుండా నెగిటివ్ క్యాంపెయిన్. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మనం అటాక్ చేశాం, ఆయన వ్యక్తిత్వం మీద రకరకాలుగా ప్రచారం చేశాం, ప్రజలంతా నమ్మేశారు, మనకు అధికారం ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. కానీ అధికార పార్టీ ప్రతిపక్షం మీద ఇలాంటి తరహా దాడులు చేస్తే ఎవరు ఒప్పుకోరు. దీనికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి సింగయ్య సతీమణి గారు వెళ్తేనేమో న్యాయ సలహా తీసుకుంటారంట. ఆమె స్వయంగా నా దగ్గరికి నారా లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారు, ఒత్తిడి చేశారంటే మాత్రం దాని మీద విచారణ ఉంటుందని మాత్రం జిల్లా ఎస్పీ గారు చెప్పలేకపోతున్నారు. అంటే ఏకపక్షంగా ఎంత స్థాయిలో జ్యుడిషియరీని ఒకవైపు బెదిరిస్తూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా తమ ఆధీనంలోని తీసుకున్నారు. ఎలా కావాలంటే అలా కేసులు పెట్టడం, సెక్షన్లు మార్పించడం, అంతటితో ఆగకుండా స్వయంగా ఎస్పీ గారు వచ్చి పదే ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ మీట్కి ఇంకో ప్రెస్ మీట్కి పొంతన లేని విధంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు నడిపిస్తున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ జిల్లా ఎస్పీ గారు ఆమె అక్కడికి వెళ్ళడం పోయిన దాని మీద న్యాయ సలహా కాదు, నారా లోకేష్ గారు మనుషులు అక్కడికి వెళ్ళారా లేదా అన్నది ఫస్ట్ దాని మీద దర్యాప్తు చేయాలి. అది కదా చాలా సీరియస్ అంశం. అది వదిలేసి అంటే వీళ్ళు ఓవరాల్ గా ఏంటి అంటే వీళ్ళది మేము కేసులు పెడతాము, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. స్వయంగా ఒక మంత్రి గారు రెడ్ బుక్ నేను తలుచుకుంటే ఎప్పుడైనా లోపలేస్తాం, ఎవరినైనా వేసేస్తాం, ఒకటి పని అయిపోయింది ఇంకోటి వేస్తాం అని ఇంత డైరెక్ట్ గా చెప్తున్నా కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు ఇంకా న్యాయ వ్యవస్థ కూడా స్వయంగా న్యాయమూర్తి నా మీద ట్రోల్ చేశారు, నన్ను తిడుతున్నారు, కానీ నేనేం చేయలేను అని చెప్పి ఆయన కేసుల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకెవరు దీన్ని అడ్డుకట్టవేయగలుగుతారు? సో ప్రధాన న్యాయమూర్తి అయిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారని జోక్యం చేసుకోవాలి. తన ఆధీనంలోని హైకోర్టులోని ఒక న్యాయమూర్తి నా మీద ట్రోలింగ్ జరుగుతుందని కేసుల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన కేసులు తప్పుకోవడం ఓకే, అంతవరకు సరే ఆయన ఇష్టం. కానీ ట్రోలింగ్ జరిగింది, ఒక న్యాయమూర్తి భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఇది కదా చాలా తీవ్రమైన అంశం. దీని మీద హైకోర్టు ఏం స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ కోర్టుకిన ఈ ట్రోలింగ్ జరుగుతున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతే ఇక న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో నమ్మకం ఉండే అవకాశం లేదు. ఇక ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లేదు, ఏమీ లేదు, ఓన్లీ రెడ్ బుక్ నడుస్తోంది. వాళ్ళు ఎప్పుడైతే కేసులు పెడతారు ఆ బెయిలింగ్ వస్తాయి రావద్దని కూడా దైవాధీనంలో మారే పరిస్థితి ఉంటుంది. ఈ ఒత్తిడికి గురైతే జ్యుడిషియరీ ఇంక ఎవరి బెయిల్కు గ్యారెంటీ ఉండదు. అసలు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలో కూడా న్యాయమూర్తులు కూడా ఇంకా అంతు చిక్కదు. ఇప్పటికే కింది కోర్టులు చాలా ఒత్తిడికి గురవుతున్నాయని స్వయంగా హైకోర్టు కూడా చెప్తోంది. గుడ్డిగా మీరు రిమాండ్కి ఇచ్చేస్తున్నారంటే, ఎందుకు ఇస్తూ ఉన్నారంటే ఇలాంటి ఒత్తిడి ఉంటుందని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు కూడా భయపడే పరిస్థితి వచ్చేసి, కాబట్టి హైకోర్టు సీజే దగ్గర ఇది ఆగాలి, ఆయనన్న దీన్ని కట్టడి చేయాలి, ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. లేకుంటే మాత్రం ప్రజల్లో జ్యుడిషియరీ మీద కూడా నమ్మకం పోయే అవకాశం ఉంటుంది.